ఫ్రెండ్స్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత్ పర్యటన వ్యవహారం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క మాటలో చెప్పమంటారా? పుతిన్ అంటే ఒక సూపర్ పవర్‌ఫుల్ అధ్యక్షుడు. అంటే కేవలం రష్యాకి మాత్రము తను అధ్యక్షుడు కరెక్టే, ఓకే. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా పుతిన్ అంటే ఒక రకమైన భయం ఉంది. ఒక రకమైన రాయల్టీ ఉంది. అసలు పుతిన్ లాంటి నాయకులు కానీ, ఇట్లా ఒక చిన్న కనుసైగ చేసినా కూడా దాని వెనకాల చాలా అర్థాలుంటాయి. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ దేశానికి సంబంధించి, అలాగే వాళ్ళ మిత్ర దేశానికి సంబంధించి, వాళ్ళ శత్రు దేశానికి సంబంధించి కూడా చాలా హింట్స్ ఇస్తూ ఉంటారనమాట. సో, ఈ క్రమంలో అసలు పుతిన్ లాంటి ఒక హైలీ సెల్ఫ్ ప్రొటెక్టెడ్ ఒక ఒక పదవిలో ఉన్న వ్యక్తి, ఒక పవర్‌ఫుల్ నేత ఎందుకని మోదీ గారి నార్మల్ ఫార్చునర్ కార్ ఎందుకెక్కారు? అంటే అది నార్మల్ అని చెప్పలేనులే గానీ, ఎంత కాదనుకున్నా ఆ రష్యాకి సంబంధించి, అలాగే పుతిన్‌కి సంబంధించిన హైలీ టెక్నికల్ అండ్ హైలీ సెక్యూర్డ్ కార్ ఎందుకెక్కలేదు అంటే, దీని వెనకాల ఒక మాస్టర్ ప్లాన్ అయితే పుతిన్ ఖచ్చితంగా ఉందిక్కడ. మరి అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు మీకు చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే అప్డేట్స్ మేము ఖచ్చితంగా రోజుకి మీ ముందుకు తీసుకొస్తాం కదా! అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకోండి. అది ఏంటనేది కూడా మనం తెలుసుకుందాము. అయితే ఇక డిసెంబర్ 4వ తేదీ రాత్రికి భారత్ చేరుకున్నారు. అలాగే పాలెం విమానాశ్రయం చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రోటోకాల్‌ని అది ఇది ఆ రూల్స్‌ని అన్నిటిని పక్కన పెట్టేసేసి స్వయంగా వెళ్లి ఆయన్ని పలకరించారు. ఈ తరహా హై లెవెల్ స్వాగతం భారత్, రష్యా బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. సాధారణంగా ఇటువంటి ప్రోటోకాల్ బ్రేక్స్ అనేవి పీఎం లెవెల్‌లో ఉన్న నేతలు చెయ్యరు. కానీ రష్యా అధ్యక్షుడి కోసం అలా చేశారు అంటే అది నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పొచ్చు. అయితే సాధారణంగా దేశ నాయకులు అత్యంత భద్రత కలిగిన ఆర్మర్డ్ రేంజ్ రోవర్లు, అలాగే బీఎండబ్ల్యూలు లేదంటే ప్రత్యేక భద్రతా వాహనాలు ఉపయోగిస్తారు. అంటే అసలు వాళ్ళ కార్లు ఎలా ఉంటాయంటే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అందులో సూపర్ పవర్‌ఫుల్ మొత్తాన్ని అసలు ప్రపంచ దేశాల్ని ఒక రకంగా తన కనుసైగలతో నడిపించే పుతిన్ ఎంత సెల్ఫ్ ప్రొటెక్టెడ్ అంటే తన మలాల్ని, తన మూత్రాన్ని కూడా బయట విసర్జన చేయరు. సూట్ కేస్ అని కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పటికే వైరల్ అయి ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాని గురించి కూడా మనం ఒక పెద్ద వీడియో చేసుకుందాం. అయితే అటువంటి నేత ఎందుకని నార్మల్ ఫార్చునర్ సిగ్మా 4MT కార్‌లో పుతిన్ మోదీతో కలిసి వెళ్లారు? ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు తన ఆర్ఎస్ సెనెట్ లిమోసిన్‌ను ఉపయోగించకుండా అంటే అసలు ఆర్ఎస్ సెనెట్ అంటే పుతిన్‌కి సంబంధించిన ఆ ఒక్క ఏదైతే వాహనం ఏదైతే ఉందో దాన్నొక ఒక సింహంలాగా, ఒక పులిలాగా పోలుస్తుంటారనమాట. దానిలో అసలెలా ఉంటుందంటే బుల్లెట్ ప్రూఫ్ అయితేనేమి గానీ, లేకపోతే యాంటీ టెర్రర్ అటాకింగ్ మోడ్ అయితేనేమి గానీ, అసల ఆ కారే ఒక 100 రక్షణ కవచాలతో, 100 సైనికులతో సమానం. అటువంటి కార్‌ని కూడా పక్కన పెట్టేసి, సాధారణమైన వాహనంలో ప్రయాణించినందుకు ఆయన ఫస్ట్ ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ అక్కడ పుతిన్ గారు ఇనిషియేట్ తీసుకున్నారంట. ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ అన్నట్టుగా అన్నమాట. అయితే పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించటం 3 నెలల్లో ఇది రెండోసారి. అయితే చైనాలోని టియాన్జిన్ సిటీలో షాంఘై సహకార సంస్థ సదస్సు ఒకటి జరిగింది, గుర్తుందా మీకు? అయితే వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించిన విషయం తెలిసిందే. కాగా పుతిన్, మోదీ ఇద్దరు అత్యంత భద్రత అవసరమయ్యే ప్రపంచ నాయకులు. ఇలాంటి వారు సాదాసీదా ఎస్యూవీ కార్‌లో ప్రయాణించడం విశేషం. ఎందుకంటే 50,00,00,000 విలువ చేసే ఫ్లైట్ దిగి ఆయన రూ. 50,00,000 కార్‌లో ఎక్కారు. నిజానికి ఆయన కారు గూడా అంటే పుతిన్ గారి కారు గూడా ఎలా ఉంటుంది అనేది మనం ఇందాకే చెప్పుకున్నాం కూడా. అయితే ఇక ఈ ఫార్చునర్ అనేది MH01EN5795 2024 ఏప్రిల్‌లో రిజిస్టర్ అయింది. ఇది BS6 నార్మ్స్‌కి అనుగుణంగా ఉంది. అయితే ఇది 2039 వరకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉంది. అంతా బానే ఉంది. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి.
దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా చాలా దేశాలు రష్యాకి వాళ్ళ కార్స్ సప్లై పంపించడం మానేశారు. అందుకనే రష్యాలో కొన్ని కొన్ని కార్స్ మంచి లగ్జూరియస్ కార్స్ అవి కూడా ఎక్కువ మార్కెట్‌లోకి రంగంలోకి దిగవు. అప్పుడు జపాన్‌కి సంబంధించిన ఈ టయోటా కారే ఎక్కువగా యూసేజ్‌లో ఉండేదనమాట. అయితే అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పుతిన్ గారు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయన తన దేశానికి ఏదైతే ఫేవరబుల్‌గా ఉందో, దాన్ని మాత్రమే తన్ని యాక్సెప్ట్ చేస్తారన్న విషయం మనకు చాలా సింపుల్‌గా అర్థమైపోయింది. ఆయన వాడిన ఈ టయోటా కార్‌కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ 2022 నుంచి ఆల్‌మోస్ట్ 2024 ఎండింగ్ వరకు కూడా చాలా కార్స్ రష్యాలో రావటానికి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి కూడా భయపడ్డాయి. అటువంటి సమయంలో అంటే మరి పుతిన్ గారి కార్ అంత బావుంది కదండీ! అంటే బావుంటుంది. ఎందుకంటే ఆయన స్పెషల్‌గా చేయించుకున్నారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఆ దేశాల కార్లు కాకుండా అంటే ఏదైతే రష్యాని అప్పట్లో రిజెక్ట్ చేసి వాళ్ళ ఒక కార్స్‌ని ఇంపోర్ట్ అంటే ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా భయపడ్డారో, ఆ కార్స్‌ని పక్కన పెట్టేసేసి జపాన్‌కు చెందిన టయోటాని ఎంచుకొని మోదీ, పుతిన్ వారికి చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఇది క్లియర్. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పెద్ద పెద్ద నేతలు ఒక చిన్న కనుసైగ చాలు ప్రపంచ దేశాలకి కొన్ని విషయాలు చాలా ఈజీగా వెళ్ళిపోతుంటాయి. అర్థమైపోతుంటాయి. ఇది ఎటువంటి ఇంటెలెక్చువల్స్, బ్యూరోక్రాట్స్ కూడా ఇటువంటి చిన్న చిన్న పనులకే వాళ్ళు డీకోడ్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా డీకోడ్ చేసుకున్నట్టుగానే జరుగుతుంటుందనమాట. అలాగే రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యూ ఇండియా ఛానెల్‌ను కూడా పుతిన్ ప్రారంభించారు. అంటే ప్రతి ఒక్క విషయం కూడా ఆయన చాలా ప్రీ ప్లాన్డ్‌గా వచ్చారు. అలాగే ఆహ్, పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముర్ అనే ఆవిడిచ్చే విందులో గూడా ఆయన పాల్గొన్నారు. 9 గంటల సమయంలో అంటే మోస్ట్‌లీ ఇంకొక 15-20 మినిట్స్‌లో అంటే ఈ వీడియో చేసే టైంకి 9:15 ఆ టైంకి తిరిగి మళ్ళీ ఆయన రష్యాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు కూడా ఆయనకి సెండ్ ఆఫ్‌కి సంబంధించిన మంచి ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటవుతుందనమాట. సో, ఈ రకంగా ఉంటుందనమాట. ఏదన్నా జరిగింది అంటే. దేశ అధ్యక్షుల్లో పుతిన్ గారు రావడం అంటే అది మామూలు విషయం కాదు అసలు. కింగ్ ఈస్ బ్యాక్. ద టైగర్ ఈస్ ఆన్ ద బో అన్నట్టుగానే ఉంటదనమాట మొత్తం పరిస్థితులన్నీ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.